ఆ రోజు మహాలక్ష్మి వదిన చేసిన తెగింపు, త్యాగం ఈ రోజు విద్యాదేవి టీచర్ గారు చేశారు. అంటే వదినికి టీచరు తక్కువే కాదు. ఏమంటావు వదినా? నేను చెప్పింది నిజమే కదన్నయ్య? అంటే అది ఒక రకంగా నిజమే రేవతి. రామ్ని కాపాడిందంటే టీచర్ ఇంట్లో ఉండాల్సిందే. ఆ, చెప్పు మహా. ఎస్ జనా, యూర్ రైట్. రామ్ కూడా చెప్తున్నాడు కదా, టీచర్ మన ఇంట్లోనే ఉండాలి. థ్యాంక్ యూ పిన్ని. లోపలికి రండమ్మా. ఒక్క నిమిషం టీచర్. అత్తయ్య, ఏంటత్తయ్య? ఒకప్పటి నా టీచర్ మాత్రమే కాదు, ఇప్పుడు మీ అబ్బాయిని కాపాడిన గొప్ప మనిషి కూడా. అయితే ఏం చేయమంటావే? దేవత లాంటి మనిషిని ఊరికే ఇంట్లోకి రమ్మంటారా? ఇప్పుడేమంటావు సీత? ఆవిడ్ని ఎలా పంపించారు? అవమానించి పంపించారు. మరి ఆవిడ అది మర్చిపోవాలంటే మనం సన్మానం చేయాలి కదా. ఇప్పుడు సన్మానాలు అవి ఎందుకు సీత? సన్మానం అంటే దండలు శాలువాలతో సన్మానం కాదత్తయ్యా, హారతి సన్మానం. హారత? అవును, మా టీచర్కు హారతిచ్చి లోపలికి పిలవండి. సీత చెప్తోంది కదా అర్చన, వెళ్ళి హారతి తీసుకురా. రండి. ఆగండి చిన్నత్తయ్య, హారతి మీరు కాదు, మహాలక్ష్మి అత్త ఇవ్వాలి. అవును పిన్ని, నా ప్రాణాలు కాపాడి మా అమ్మతో మీతో సమానమైన విద్యాదేవి అమ్మకి మీరు హారతిస్తేనే బాగుంటుంది. తప్పకుండా రామ్. లోపలికి రండి. మా మాట మన్నించి మళ్ళీ మా ఇంటికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. ఇక మీరు ఎలాంటి అభ్యంతరం లేకుండా ఈ ఇంట్లో ఉండొచ్చు టీచర్. ఇది మీరు ప్రాణం పోసిన మీ అబ్బాయి ఇల్లు, అంటే మీ ఇల్లే అనుకోండి. రండి, మీ రూమ్కి తీసుకువెళ్తాను. మొత్తానికి నువ్వు కోరుకున్న శకునం ఇలా ముగిసింది చెల్లాయి. ఏదో చెడు జరుగుతుందని అనుకున్నాం కానీ చాలా మంచి జరిగింది. విద్యాదేవమ్మ ఈ ఇంట్లోనే ఉండాలి పిన్ని. ఓ రోజు నాకు ఓ పెద్ద యాక్సిడెంట్ జరగబోయింది అని చెప్పాను కదా, అప్పుడు నన్ను కాపాడింది ఈ విద్యాదేవి అమ్మే. దాన్ని బలవంతంగా పంపించేస్తే గోడ కొట్టిన బంతిలా తిరిగొచ్చింది.
ఎలా ఉందత్తయ్య? నేనిచ్చిన ఝలక్ షాక్తో మతిపోయిందా? నేను ఇంట్లో లేని టైం చూసి టీచర్ని పంపించేశారు. టీచర్ మా ఇంట్లో ఉందని తెలుసుకుని మామతో వెళ్ళి తీసుకొచ్చాను. టీచర్ తిరిగి వస్తుందని మీరు ఊహించలేదు కదా? టీచర్ని అవమానించి పంపించిన మీరే హారతిచ్చి స్వాగతం పలకాల్సి వస్తుంది అని కలలో కూడా అనుకుని ఉండరు. మీ మాటకి ఎదురు చెప్పని మామే టీచర్ ఈ ఇంట్లో ఉండి తీరాలి అని మీతోనే చెప్పించడం మీరు అస్సలు ఊహించి ఉండరు కదా? దీన్నే విధి అంటారు అత్తయ్య. ఇంకో రకంగా చెప్పాలంటే మీ కర్మ కాలడం అంటారు. సీత సీత ఏమత్తయ్య, కోపం వస్తుందా? నన్ను కొట్టాలనిపిస్తుందా? టీచర్ వెళ్ళిపోయినప్పుడు నాతో ఏమన్నారు? రాముడికి హనుమంతుడిలా టీచర్ నీకు తోడుగా ఉంది, అందుకే దాని తోక కట్ చేశాను, నీకు తోడు లేకుండా చేశాను అన్నారు కదా? టీచర్ నాకు రాముడికి హనుమంతుడి తోడు లాంటిది కాదు, అర్జునుడికి కృష్ణుడి తోడు లాంటిది. అంటే భక్తుడికి భగవంతుడి తోడులా అన్నమాట. రామాంజనేయులు స్నేహితులైతే కృష్ణార్జునులు బంధువులు, బావమరుదులు. అలాగే టీచర్కు నాకు బంధుత్వం ఉంది. కంగారు పడకండి. బంధుత్వం అంటే టీచర్ నాకు పిన్నో మేనత్తో అనుకున్నారు. నా భర్త ప్రాణాలని కాపాడి నా పసుపు కుంకాలను నిలబెట్టిన దేవత టీచర్. నా భర్తకు పునర్జన్మనిచ్చి అమ్మ కాని అమ్మ అయింది, నాకు అత్త కాని అత్త అయింది. అంటే ఇప్పుడు నాకు ముగ్గురు అత్తలన్నమాట. ఒకరేమో మా సుమతి అత్తమ్మ, ఇంకొకరు మేరు, మూడోవారు మా టీచర్. ముచ్చటగా ముగ్గురు అత్తల ముద్దుల కోడల్ని. అవును, రాత్రి ఏంటత్తయ్య అలా చేశావు? నేను మా ఆయన కలవబోతుంటే పానకంలో పుడకలా మా అక్కను పంపించి మా తొలి రాత్రిని చెడగొడతావా? టీచర్ గారిని పంపించి మా మొదటి రాత్రిని చెడగొట్టి ఏదో సాధించానని సంతోషపడుంటావు కదా? నీ ఆనందం క్షణికం అత్తయ్య, నా సంతోషం శాశ్వతం. అందుకే ఆ దేవుడు టీచర్ని తిరిగి రప్పించాడు. అలాగే నేను మా అమ్మ కలిసేలా చేస్తాడు. అది ఎప్పటికీ జరగదు. మధ్యలో మాట్లాడకండి అత్తయ్య. ఈ సీన్లో స్క్రీన్ ప్లే రైటరు మీకు రియాక్షన్స్ మాత్రమే ఇచ్చాడు. డైలాగ్ రైటరు నాకే డైలాగులు రాశాడు. డైలాగ్ నీదైనా, స్క్రీన్ ప్లే మీ టీచర్దైనా, డైరెక్షన్ నాదే. ఎన్నాళ్ళు డైరెక్షన్ చేస్తారత్తా? ఏజ్ అయిపోవట్లా? ఏయ్, అమృతం తాగినట్టు అలాగే ఉండిపోతారా ఏంటి? కష్టం అత్తా. మీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. నేను కష్టపడి ఎన్నో మెట్లెక్కొచ్చానే, నన్ను ఓడించటం అంత ఈజీ కాదు. ఎంతో మందిని కష్టపెట్టి వాళ్ళ తలలపై కాళ్ళు పెట్టి ఈ స్థాయికి వచ్చారు. మీరు ఎక్కినవి మెట్లు కావు, పాకుడు రాళ్ళు. పాచిపట్టిన ఆ రాళ్లే మీ పతనానికి దారి చూపిస్తాయి. ఇన్నాళ్ళు మీరు ఇబ్బంది పెట్టిన వాళ్ళు అందరూ మీకు గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. ఇప్పటి వరకు మీరు దెబ్బ కొట్టారు, ఇకపై మీరు దెబ్బ తినడానికి రెడీగా ఉండండి. మీరు తొక్కి పెట్టిన రాళ్లే మీ తలకు తగులుతాయి. నేను తొక్కి పెట్టిన రాళ్ళు నా తలకి తగలడమేంటి? సీత ఏ ఉద్దేశంతో ఆ మాట అనింది? ఆ టీచర్ని అంతలా అవమానించిన మళ్ళీ ఎందుకొచ్చింది?
నా ఇంటిని పట్టుకొని ఎందుకు వదలడం లేదు? ఏదైనా కారణం ఉందా? నేను ప్లాన్ చేసి చిన్నప్పుడు రామ్ ప్రీతిలని కాపాడినట్టు ఆ టీచర్ కూడా ప్లాన్ చేసి రామ్ని కాపాడి ఈ ఇంటికొచ్చిందా? దానికి అవసరం ఏంటి? అది ఎవరసలు? పిన్ని, ఫోన్ పక్కన పెట్టు పిన్ని. ఇది కట్టుకో. తీసుకో పిన్ని. ఈ చీర కట్టుకొని త్వరగా రెడీ అవ్వు. ఏంటి సీత ఈ హడావిడి? ఇప్పుడు నేనెందుకు రెడీ అవ్వాలి? అదంతా చెప్పే టైం లేదు పిన్ని. పైకి లేవండి. ముందు విషయం ఏంటో చెప్పు సీత. నేను చెప్పడం ఎందుకు? కాసేపట్లో మీకే తెలుస్తుంది. కూర్చో పిన్ని. నన్ను సస్పెన్స్ లో పెట్టకు సీత. ఇది సస్పెన్స్ కాదు పిన్ని, సర్ప్రైజు. సర్ప్రైజా? అవును, ఈరోజు నువ్వు చాలా ఆనందపడతావు. నీ జీవితంలో మర్చిపోలేని రోజు అవుతుంది. కొంపదీసి మా అన్నయ్య వదినలు మళ్ళీ నాకేమన్నా పెళ్లి చూపులు అరేంజ్ చేశారా ఏంటి? అలాంటిదే అనుకో. కాకపోతే ఈసారి పెళ్లి చూపులు అరేంజ్ చేసింది వాళ్ళు కాదు, నేను. పెళ్లి చూపులా? వచ్చేట్టుగా మాతో చెప్పాలి. మహా, పైన సీత రేవతిని రెడీ చేస్తూ తెగ హడావిడి చేస్తోంది. ఇప్పుడు రేవతిని ఎందుకు రెడీ చేస్తోంది? అది రేవతికి కూడా తెలియదు మహా. అడిగితే పెళ్లి చూపులు అంటోంది. రేవతి గారికి మళ్ళీ పెళ్లి చూపులా? రేవతికి పెళ్లి చూపులేంటి? మొన్ననే కదా తనకి పెళ్లి గిళ్ళి ఏం వద్దంది. ఏమో బావగారు, ఈసారి సీత అరేంజ్ చేస్తోందట. అవి పెళ్లి చూపులు అయి ఉండవు, ఇంకేదో అయి ఉంటుంది. నీకేమైనా తెలుసారా? తెలియదు పిన్ని. సీత ఏం చేయబోతోంది? త్వరగా ఈ చీర కట్టుకుని కిందికొచ్చే పిన్ని. కాదు కాదు, నేనే వచ్చి పిలుస్తాను. అప్పుడొద్దు గాని. ఇప్పుడు నేను కిందికి వెళ్తాను. ఆగు సీత. మ్యాటర్ ఏంటో చెప్పి వెళ్ళు. తినబోతూ రుచి అడగడం ఎందుకు పిన్ని? సీత సీత, తినబోతో రుచెందుకా? రాజమక్క, రాజమక్క, చెప్పండమ్మా. నేను చెప్పిన స్వీట్స్ ఐటమ్స్ అన్నీ రెడీ చేసావా? అవుతున్నాయమ్మా. త్వరగా కానీ, వెళ్ళు వెళ్ళు, మళ్ళీ ఆలస్యం అవుతుంది. సరేనమ్మా. ఏం జరుగుతుంది సీత? ఏంటి హడావిడి? వెయిట్ అండ్ సీ మామా. పైన రేవతిని ఎందుకు రెడీ చేశావు? రాజ్యంతో ఎందుకు అన్ని ఐటమ్స్ చేయిస్తున్నావు? రేవతితో పెళ్లి చూపులని చెప్పావట. రేవతికి పెళ్ళేంటి? అసలు పెళ్లి చూపులేనా, ఇంకేమైనా చేస్తున్నావా? అసలు ఏం చేస్తున్నావు సీతమ్మా? సీత ఏం చేసినా ఏదో కారణం ఉంటుంది. ఏంటా కారణం? మొన్న తనే రేవతి పెళ్లి చూపులు చెడగొట్టి ఈరోజు ఇంకో పెళ్లి చూపులా? అదే మాతో చెప్పకుండా. పెళ్లి చూపులని నేను మీతో చెప్పానా? పైన రేవతితో చెప్పావు కదా. అది మీకెలా తెలుసు? చాటుగా విన్నారా? ఎలా వింటే ఏంటి? విషయం పెళ్లి చూపులేనా? పెళ్లి చూపులు కాదు, కానీ అలాంటిదే. పెళ్లి చూపులు కాని పెళ్లి చూపులేంటి? ఇంతకీ
నువ్వేం చేయబోతున్నావో చెప్పు సీత. చెప్పమ్మా, మా తల పగిలిపోతుంది. సీతమ్మా, ఏంటి సాంబన్న, బయట బ్యానర్ కట్టావా, ఫ్లెక్సీ పెట్టావా? అయిపోయిందమ్మా. మీరు ఒకసారి వచ్చి చూస్తే సరిపోతుంది. బ్యానర్ ఏంటి, ఫ్లెక్సీ ఏంటి? ఎవరికి బ్యానరు, ఎవరికి ఫ్లెక్సీ? ఎవరన్నా విఐపిని పిలిచావా? ఇంటికి ఎవరు వస్తున్నారు? ఈ షాకుల మీద షాక్లేంటి సీత? సస్పెన్స్తో చంపేస్తున్నావు కదమ్మా. అమ్మా, మీరు బయటికి వస్తారా? నేనే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వస్తారు. నేనేం చేయబోతున్నాను, ఈ హడావిడి అంతా ఎందుకో మీ అందరికీ బయటకు వస్తే తెలిసిపోతుంది. రండి. సీత నన్ను ఎందుకు రెడీ అవ్వమంది? ఈరోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు అంది. సీత ఎందుకలా చెప్పింది? చూడండమ్మా. అంతా కరెక్ట్గానే ఉంది కదా సీతమ్మా? సూపర్ సాంబన్న, చెప్పినట్టు అన్ని ఏర్పాట్లు అదరగొట్టావు. థ్యాంక్స్ సీతమ్మా. ఏంటి సీత ఇదంతా? ఎవడికో వెల్కమ్ బ్యానర్ పెట్టడం ఏంటి? అది నా ఇంటి ముందు. కిరణ్ గారు ఎవరు మీకు తెలీదా అత్తయ్య? తెలుసు. వాడికి ఇంటి ముందు బ్యానర్ కట్టడం ఏంటి? ఈ ఇంటి నుంచే కదా అతన్ని తన్ని తరిమేశారు. అలాంటి వెధవని చంపి పారైనందుకు సంతోషించు. ఆయన ఇప్పుడు వెధవ కాదు మావయ్య. మరి మాలా కోటీశ్వరుడా? అవును, ఆ రోజు దరిద్రుడు అని మీరు అవమానించి పంపించేస్తే ఈరోజు శ్రీమంతుడై తిరిగొస్తున్నాడు. అదిగో వచ్చేశారు. రామమ్మ, కిరణ్ గారికి వెల్కమ్ చెప్దాం. స్వాగతం కిరణ్ గారు. రండి. థ్యాంక్ యూ. వీళ్ళు మీకు గుర్తున్నారా? మహాలక్ష్మి అత్తయ్య, జనార్దన్ మావయ్య, అర్చన అత్తయ్య, గిరి మావయ్య. మర్చిపోయే మనుషులా వీళ్ళు? ఎప్పటికీ గుర్తుండిపోయే మనుషులు. ఏం మహాలక్ష్మి గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా జనార్దన్ గారు? మేడం, సార్ అని పిలవాల్సిన మమ్మల్ని పేరు పెట్టి పిలుస్తావా? నీకు ఎంత ధైర్యం? అప్పుడు నేను మీ మేనేజర్ని కాబట్టి మేడం, సార్ అని పిలిచాను. ఇప్పుడు నా కిందే 4 మేనేజర్లు ఉన్నారు.
4,000 మంది ఎంప్లాయీస్ నా దగ్గర పనిచేస్తున్నారు. అయితే ఏంటి మళ్ళీ ఎందుకొచ్చావు? ఎవరు రమ్మన్నారు నిన్ను? ఇక్కడ నీకేం పని? ఇంటికొచ్చిన అతిథిని ఇలా ఇంటి బయట నించోబెట్టి మాట్లాడటం మంచిది కాదు చిన్నమావయ్య. అన్ని విషయాలు లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇలాంటి వాడు ఇంట్లోకి రావడానికి వీల్లేదు.